అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, మీరు కష్టపడి వచ్చారు, అండ్ మిమ్మల్ని చాలా అవమానించిన వాళ్ళు ఉంటారు, మీరు చాలా మందిని అవమానించిన వాళ్ళు కూడా ఉంటారు. అది కారణం, అది సర్వసాధారణ ఇండస్ట్రీలో. అది ఇంకొకటి ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి టాలెంట్ ఉంటే పైకి రావచ్చు అన్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నప్పటికి కూడా అమ్మాయిలు పైకి రావాలంటే కమిట్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. బయటపడిన వాళ్ళేమో మనం వాళ్ళకి ఏదో ఒకటి బురద జల్లేసి పంపించేస్తాం. పాపం శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఒక నిజంగా అన్యాయం జరిగిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిన్న జానీ మాస్టర్ 2017 నుంచి ఒక అమ్మాయిని సెక్సువల్ హెరాస్మెంట్ ఒకటి, ఆ అమ్మాయిని ఫిజికల్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్, తిట్టడం, కొట్టడం, ఈవెన్ క్యారివాన్లో కూడా వచ్చేసి ఫ్యాంట్ ఇప్పేసి సెక్స్ చేస్తాను పడుకో అని చెప్పడం. అంటే ఇలాంటి ఆ అమ్మాయి అంటే స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తుంటే ఇంత దారుణంగా ఉందా ఇండస్ట్రీ? అంటే అమ్మాయిలకి సేఫ్టీ లేదా ఇక్కడ? అంటే ఒక అమ్మాయిని ఇండస్ట్రీకి పంపిద్దాం ఉన్నప్పుడల్లా తెలుగు వాళ్ళు చాలామంది వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. మేము ఎట్లనో వెళ్దాం అనుకున్నాం, మా పిల్లల్ని పంపిస్తే బాగుంటుంది. కానీ ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా చాలా భయమేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ తెలుగు ఇండస్ట్రీ? అంటే ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ అండి. ఒకసారి డ్రగ్స్ అంటే, ఒకసారి అమ్మాయిల హెరాస్మెంట్, ఒకసారి ఇంకోటి. అంత పెద్ద మాస్టర్ ఆయన ఒక అమ్మాయిని ఇంత లైంగికంగా వేధించారు అంటే ఏ విధంగా చూడవచ్చు? నిజంగా అమ్మాయిలకి కమిట్మెంట్ ఉంటేనే జీవితం ఉంటుందా? ఎందుకంటే మీ దగ్గరికి ఎంతో మంది లేడీ సింగర్స్ వస్తుంటారు, వాళ్ళ దగ్గరికి ఎంతో మంది లేడీ డాన్సర్లు వస్తుంటారు. మీకు వాళ్ళకి దగ్గర సంబంధం. మీరు మ్యూజిక్ చేస్తేనే వాళ్ళు కంపోజ్ చేస్తారు. కాబట్టి అది ఉందా ఇండస్ట్రీలో? అంటే ఏం చెప్తారు జానీ మాస్టర్ మీద? అంటే అది కరెక్ట్ అనేది మనం అసలు కరెక్ట్ అయితే కాదు. ఇలాంటివి పాయింట్లో ఇప్పుడు మీరు మా వయసుకి వస్తే ఇలాంటి కమిట్మెంట్స్ అనేది కొంతమంది నేను కొన్ని వినున్నానండి. ఓపెన్గా వినుంటాం. ఎందుకంటే కొంతమంది అన్నారు, కొంతమంది రివర్స్ సైడ్లో అయ్యారు, ఇట్లా అని. మా జనరేషన్కి వచ్చేటప్పటికి మేము మ్యూజిక్ చేసే టైంలో ఈ కాన్సెప్ట్లో ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, మిగతా వాళ్ళు నాతో పాటు ఈక్వల్గా చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇంత ఈ దీంట్లోకి పోవటం అంటే చాలా క్యాజువల్ అయిపోయింది. అప్పటికి కొంచెం మారిపోయింది, ట్రెండ్ మారింది. అప్పట్లో మీరు అన్నట్టు ఏంటంటే ఇలాంటివి కొన్ని జరిగాయి. ఎందుకంటే పాత రోజుల్లో కూడా కొన్ని జరిగాయి. తర్వాత మేము వినున్నాం, అవునా అని మేమే అనుకునేవాళ్ళం. ఒరే ఎందుకురా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటికి ఏంటంటే అంతా ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు మా ఏజ్ గ్రూపే సింగర్స్ వస్తుంటారు. ఇలా అందరూ ఫ్రెండ్స్గా ఉండి చక్కగా ఉండి అప్పటికి కల్చర్లు మారి కొంచెం క్యాజువల్గా ఉండి ఒరే ఆడపిల్ల మగపిల్ల ఇలాంటివి ఏం లేకుండా అందరూ వర్క్ చేయాలి, సిన్సియర్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ జరిగింది నాకు తెలిసినంతవరకు. నేను చేసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడు వర్క్ గురించే కాన్సన్ట్రేషన్ జరిగింది, కానీ ఇవి నా దాకా అయితే రాలేదండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత టైము, నేను దాని గురించి ఆలోచించలేదు. అసలు ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలోకి వస్తే పాడైపోతాం అనే ఒక ఫీలు ఆడవాళ్ళకే కదండి, మగవాళ్ళకి కూడా ఉంటుంది. మగవాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మా అమ్మ వాళ్ళే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మా అమ్మ వాళ్ళు నేను 10th అయిపోయిందండి. 10th అయిపోగానే 15 years అప్పుడు నేను చెన్నై వెళ్తానని. అసలు అది సూపర్ ఏజ్. అంటే 15 years అంటే కరెక్ట్ చెడిపోవడానికి పర్ఫెక్ట్ ఏజ్. అటు పోతే ఇండస్ట్రీలోకి పోతే ఏముంది, అంత కలర్ ఫీల్డ్, అంత అసలు తిరుగుతుంటారు అమ్మాయిలు, హడావుడి, సిగరెట్లు, మందు, ఈ రచ్చ ఉంటుంది. కానీ ఆ టైంలో మా అమ్మగారు అమ్మో ఈ ఏజ్లో వదిలితే అట్ట చిన్నోడు వీడు అసలు పాడైపోతారు అన్నప్పుడు అప్పటికే నేను ప్లే చేస్తూ ఉన్నా. నేనేంటంటే ఇది కాదు, మ్యూజిక్ ఇంకేదో చేద్దాం, ఇంకెక్కడికో వాయించాలని చెప్పి నేను చిన్నగా షిఫ్ట్ అయినా. ఆ 15 years అప్పుడు ఆ ఏజ్లో నన్ను మా అమ్మ వాళ్ళు వదలటం అనేది గొప్ప విషయం. నన్ను నమ్మి నేను ఆ రోజు జస్ట్ అంటే ఇదేదో నేను ఒక్కడిని చాలా సెంటిమెంట్గా ఉంటాను ఇవన్నీ చెప్పను, ఒక మాట చెప్పేసి వచ్చా. ఓకే నేను ఇండస్ట్రీకి వెళ్తున్నా, నేనేం అలవాటు చేసుకుని ఫస్ట్ నన్ను వదులు, నాకు మ్యూజిక్కే కావాలి అన్నట్టుగా నేను వెళ్ళా. నాది ఒక సపరేట్ రూట్ లేను. ఎందుకంటే మీరు అన్నట్టు మా గుంపు అందరూ ఒక స్టైల్ అయితే నేను కొంచెం కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు మీరు అన్నట్టు పిఆర్ తక్కువ కాబట్టి కొంచెం డిఫరెంట్గా వర్క్ మీదే వెళ్ళాను నేనైతే ఈ వెళ్ళటం అనేది నాకు చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే నాకు మ్యూజిక్ వైజ్ కానివ్వండి, నేను ఒక పెద్ద విద్వాంసులతో వర్క్ చేయటం, డిఎస్ శ్రీనివాస్ గారని, పుణ్య శ్రీనివాస్ గారు, అసలు వీణ వాళ్ళు టాప్ అనమాట. ఇంకా కారకోడి మణి గారు, ఇలాంటి వాళ్ళని చూడటం, వాళ్ళతో వర్కులు చేయటం. నేను ఇంకో సపరేట్ జోనర్లోకి వెళ్ళిపోయినా, ప్యూర్ మాస్ నుంచి ప్యూర్ క్లాస్కి వెళ్ళిపోయినా.
ఆ టైంలో నాకు మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసింది. ఇంకా వీళ్ళు అమ్మాయిలు ఇంత ఆలోచించేది లేదు. అయితే నేను ఎర్లీ మ్యారేజ్ కూడా ఎర్లీకి చేసేసుకున్నా. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతుందో ఇంక ఈ బుర్ర ఇటు ఉండదు, కేవలం పని చేసేవాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. సర్లేండి. ఇప్పుడు న్యూస్లలో సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నవాళ్ళే. అంటే అది వాళ్ళ మైండ్ సెట్స్ అండి. ఎందుకంటే అంటే వాళ్ళు కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారనేది ఆలోచిస్తే ఇలాంటి థాట్స్ రావు. నిజం, 200%. ఇలాంటి థాట్స్ రావు. ఎందుకంటే వీళ్ళు స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు వీళ్ళు స్ట్రగుల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి. వచ్చింది వీళ్ళందరూ డీలో వచ్చిన వాళ్ళే కదా. అదే చెప్పుతున్నా, వీళ్ళ స్ట్రగుల్ అయిన వీడియోస్ అన్ని ఉన్నాయి కదా. ఆ స్ట్రగుల్ డేస్ గుర్తుంటే వచ్చిన వాళ్ళని అలా చేయరు. వీళ్ళు వేదాంతాలు చెబుతారు మైకులు పట్టుకుంటే మళ్ళీ అదని ఇదని. ఇమ్మీడియట్గా జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసేసింది కదా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని. కాదండి, ఒకసారి ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఇంత పెద్దవాళ్ళు చేసినప్పుడు అసలు ముందు దాని మీద చర్చ పెట్టి సీరియస్గా ఒక యాక్షన్ తీసుకుంటే రెండో వాడు చేయడానికి భయపడతాడు. ఇప్పటి నుంచి కొత్త వాళ్ళు చేయడానికైనా భయపడుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి, ఢిల్లీ ఇన్సిడెంట్ నుంచి ఎన్ని జరిగాయి, వీటన్ని చూసి ఎవడన్నా అనుకున్నారా? సో ఇప్పుడు అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో మనం కూడా చేయొచ్చు అంటారు. చేయొచ్చు అని నేను అనట్లే. మీరు అన్నట్టు స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద అటాక్ పెట్టినా కూడా ఇప్పటికీ జరుగుతున్నది కదా. ఇప్పుడు అంత ఢిల్లీ తర్వాత మళ్ళీ మొన్న డాక్టర్కి జరిగింది అంటే ఎవరు ఆగట్లేదు. అంటే దీనికి ఇంకా స్ట్రిక్ట్గా మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా అక్కడలో లాగా అరబ్ కంట్రీస్లో లాగా భయంకరంగా శిక్షిస్తే కానీ జరగదు. ఇప్పుడు మీరు అంటే